ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాటర్డే కదా, అంటే వీకెండ్, అందరూ రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా మనం జాబ్ చేయకపోయినా సరే సాటర్డే సండే వచ్చిందంటే తెలియదు, కానీ ఏదో ఒక రిలాక్సేషన్ వచ్చేస్తుంది బాడీలోకి. సాటర్డే సండే అన్న ఒక హ్యాపీనెస్ వస్తుంది, రీజన్ తెలియదు. అంటే మన స్కూలింగ్ నుంచి అలవాటు అయిపోయో, లేదంటే మన పిల్లలు స్కూల్స్ ఉండవు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అయినా కానీ ఆన్లైన్ క్లాసులు కూడా ఉండవు కదా. సో మొత్తానికి రీజన్ ఏదైనా కానీ అదొకటి. మనకి టీవీలో కూడా కొంచెం మంచి ప్రోగ్రామ్స్ వేస్తారు కదా చిన్నప్పటి నుంచి. రీజన్ ఏదైనా కానీ సాటర్డే సండే వచ్చిందంటే అందరికీ కూడా జాబ్ చేసినా చేయకపోయినా కొంచెం రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. సో ఈరోజు సాటర్డే కదా, అందరూ బాగా రిలాక్స్డ్గా ఉన్నారని అందుకే అడుగుతున్నాను అనమాట. యాక్చువల్లీ రేపు సండే కాబట్టి అందరూ కొంచెం నాన్ వెజ్, కొంచెం కాదు అందరూ నాన్ వెజ్ వండుకుంటారు కదా ఎక్కువ. సో నాన్ వెజ్ తినేవాళ్ళు ఈరోజు సాటర్డే అయినా సరే నేను చికెన్ బిర్యానీ, ఇది 3 days బ్యాక్ వెన్స్డే నేను నైట్ చేశాను అనమాట ఇంట్లో. ఆ చికెన్ బిర్యానీ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. సాటర్డే పోస్ట్ చేస్తుందంటే అనుకోకండి, సాటర్డే వండుకోమని కదా, ఈరోజు పోస్ట్ చేస్తేనే కదా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే రేపు వండుకోవచ్చు. అందుకని చెప్పి సాటర్డే అయినా సరే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు చికెన్ బిర్యానీ మీతో షేర్ చేస్తున్నాను. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. చూడండి బిర్యానీ ఎంత బాగుందో కదా, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. అయితే నేను ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అంటే 1 కిలో చికెన్కి ఒక 1/2 కిలో బియ్యం అనమాట. 2 గ్లాసులు అంటే 1/2 కిలో. సో నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని బాగా వాష్ చేసేసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఒక 1/2 hour ముందే చికెన్ కూడా ఉప్పు పసుపు వేసుకుని బాగా వాష్ చేసుకుని అప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు బిర్యానీ మసాలా, అది ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్ వేసుకోండి. అయితే బిర్యానీ మసాలా నేను ఆల్రెడీ ఫస్ట్లోనే చేశాను, ఈజీ బిర్యానీ మసాలా అని, వీడియో చూడండి వీలైతే. ఒక పెద్ద స్పూన్ బిర్యానీ మసాలా ఎంత వేసాను అంతే జీలకర్ర పౌడర్ వేసాను. అలాగే ధనియా పౌడర్ 2 స్పూన్లు, బిర్యానీ మసాలా 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్లు కారం. బిర్యానీ మసాలా నేను స్టార్టింగ్లో చేశాను. నేను బిర్యానీకనే కాదు, ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్ దేనికైనా వేస్తాను, చేపల కూర తప్ప. సో టేస్ట్కి సరిపడ ఉప్పు, అంటే జస్ట్ మనకు ఆ చికెన్కి సరిపడ ఉప్పు వేసుకోండి. తర్వాత మనం బిర్యానీ వాటర్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకుని, నేనైతే పెరుగు వేయట్లేదు, నాకు ఎందుకో నాన్ వెజ్లో పెరుగు అంత నచ్చదనమాట వేయడం. యాక్చువల్లీ ఆ 2 విరుద్ధమైన ఆహార పదార్థాలను చాలామంది దగ్గర విన్నాను నేను, మంచిది కాదు నాన్ వెజ్తో పెరుగు అలా తినడం అనేసి. అదొకటి నాకు మైండ్లో అలా ఉండిపోయి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నేను చికెన్లో మ్యాక్సిమం అయితే యూస్ చేయను. ఎప్పుడైనా ఒక్కొక్క రెసిపీకి తప్పదు అనుకుంటే యూస్ చేస్తాను తప్ప, మ్యాక్సిమం నేనైతే ఇలా చికెన్ మ్యారినేట్ చేయడానికి, అది మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ యూస్ చేయను అనమాట. సో ఈ 2 మనం మూత పెట్టేసుకుని బియ్యం అలాగే చికెన్ కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఒక 1/2 hour ముందు. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడవుగా నిలువుగా కట్ చేసుకోండి సన్నగా. అలాగే 3 రెమ్మల కరివేపాకు, ఒక 7-8 పచ్చిమిర్చి, 3-4 బిర్యానీ ఆకు, సాజీరా, అలాగే 2 లవంగాలు, అలాగే ఒక 5-6 మిరియాలు తీసుకుని ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకోండి. నార్మల్గా మనం ఇదే బిర్యానీని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ కుక్కర్ కన్నా కూడా బిర్యానీ ఎప్పుడు కూడా నార్మల్గా గిన్నెలో మగ్గింది టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు బిర్యానీ ఆకు, షాజీరా, 2 ఇలాచి, అలాగే 4-5 మిరియాలు నేను ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, నేను ఒక 1/2 cup ఆయిల్ తీసుకున్నాను. నేను వేరుశనగ నూనె వేసాను, మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోవచ్చు, కానీ నాన్ వెజ్ కర్రీస్కైనా బిర్యానీస్కైనా వేరుశనగ నూనె చాలా బాగుంటుంది అనమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. మనకి బిర్యానీలో వేసిన ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో బాగా వేయించుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదా, ఇది డైరెక్ట్గా అందులో వేసేసి పెద్దగా కలపక్కర్లేదు, ఎందుకంటే మనం అన్నీ కలిపేసాం కదా, అన్ని మసాలాలు బాగా పట్టించాం కదా చికెన్కి. సో అది వేసేసి మనం ఇలా మూత పెట్టేసుకోండి. మరీ హై ఫ్లేము అలాగే మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఫ్లేమ్ మధ్యలో మూత తీసుకుని ఒక 2 సార్లు ఇలా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి.
చూడండి, మనం వాటర్ ఏం పోయక్కర్లేదు, చికెన్లోనే చాలా వాటర్ ఉంటుంది, అదే బయటికి మనకి వచ్చేస్తుంది. సో ఆ వాటర్తోనే ఆ చికెన్ అనేది మగ్గిపోతుంది అనమాట. మీరు వాటర్ అస్సలు పోయొద్దు, వాటర్ పోస్తే మళ్ళీ బాగోదు అస్సలు, వాటర్ కొంచెం కూడా పోయకూడదు. ఇప్పుడైతే చూడండి, అందులోంచి చికెన్లోంచి వాటర్, ఆయిల్ అవన్నీ రిలీజ్ అవుతాయి కదా, దాంతోనే ఆ చికెన్ అనేది మగ్గిపోతుంది. మీరు సో ఆ వచ్చిన వాటరు అదంతా కూడా మళ్ళీ ఆ చికెన్కి మళ్ళీ పట్టే విధంగా చూడండి ఎలా అయిందో. ఇప్పుడు డ్రై అయింది కదా, సో అప్పటి వరకు మనం చికెన్ కదుపుకుంటూ, అంటే మరీ ఎక్కువ స్మూత్గా హ్యాండిల్ చేయండి. ఎక్కువ కదిపేస్తే ఏమవుతుంది, మ్యారినేట్ చేసిన చికెన్ కదా, ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాని నుంచి రిలీజ్ అయిన చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ కానీ ఆ ఆయిల్ కానీ అంతా కూడా మళ్ళీ ఇలా కొంచెం ఫ్రైలు అయ్యే వరకు ఉంచుకుని అప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వేసేసుకోవాలి. మనం బాస్మతి రైస్ని వేసేసుకున్న తర్వాత అది కూడా కొంచెం స్మూత్గానే హ్యాండిల్ చేయాలి, ఎక్కువ కదిపేయకూడదు. ఎందుకంటే బాస్మతి రైస్ కూడా మనం నానబెట్టుకున్నాం కాబట్టి మనకి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది రైస్ కూడా. కాబట్టి ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకుని మనం ఇందులో వాటర్ పోయడానికి డైరెక్ట్గా చన్నీళ్ళు పోసేసామనుకోండి, బాస్మతి రైస్ అంత బాగా రాదనమాట పొడి పొడిగా. మనం ఏం చేయాలంటే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, సో బాస్మతి రైస్కి 1.5 గ్లాసే కదా, కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పక్కన స్టవ్ మీద పెట్టుకోండి. ఈ బియ్యం ఫ్రై అయ్యే లోపల బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూను నెయ్యి కూడా వేసుకోండి ఇందులో. అలాగే కస్తూరి మేతి, మన దగ్గర కస్తూరి మేతి ఉందనుకోండి, అది ఇలా బాగా నలుపుతూ కస్తూరి మేతి కూడా వేసుకోండి. నేనైతే తర్వాత ఇంకా కొత్తిమీర వేయలేదు, కస్తూరి మేతి ఫ్లేవరే చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీలో, సో నేను అదే వేసాను అనమాట. ఫ్రై అయినప్పుడే వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ కదా, 4 స్పూన్లు ఉంటుంది అది, కస్తూరి మేతి వేసుకుని కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ట్రై చేసి చూడండి. 1-2 సార్లు ఇలా తీసుకుని మూత తీసుకుని కలుపుకోండి బియ్యం. అలాగని బియ్యం చెప్పాను కదా, బియ్యం ఇలా ముక్కలుగా అయిపోయే వరకు కాకుండా నీట్గా ఒకసారి కలుపుకోండి. 1-2 సార్లు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన బాగా వేడి చేసుకున్న వాటర్ చూడండి పోసేసరికి ఉడకడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలా అవ్వడం వల్ల మనకి బాస్మతి రైస్ అనేది ఇలా చిన్న ముక్కల కింద విరిగిపోకుండా రైస్ ఇలా పూర్తిగా మెతుకు పొడవుగా బాగా వస్తుంది. అందుకని ముందే మనం బియ్యం వేసుకున్న వెంటనే పక్కన వాటర్ పెట్టేసుకోవడం మంచిది. చన్నీళ్ళు పోసేసుకోవచ్చు, బాస్మతి రైస్ కొంచెం బాగోదన్నమాట అలా పోస్తే. సో ఇప్పుడు ఈ వాటర్లో మనం చికెన్కి వేసాం కానీ సాల్ట్ ఇక్కడ వేయలేదు కదా బిర్యానీలో, సో ఈ వాటర్లో మీరు టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువైతే, నాకైతే తక్కువే ఉంటుంది ఎందుకంటే చికెన్లోనే వేసాను కాబట్టి నేను. ఉప్పు వేసుకోండి, మనకి ఆ వాటర్లో ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే బిర్యానీకి ఆ వాటర్లో ఉప్పు చూసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఉప్పు తక్కువైతే వేసుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ మగ్గించుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వేరుశనగ నూనె ఇవన్నీ చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట, కస్తూరి మేతి అవి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బిర్యానీ అయితే చాలా సూపర్ ఉందండి, ట్రై చేయండి.